నమస్కారం. న్యాయ సంస్కరణల విషయం ప్రస్తావించకుండా మొన్న సుప్రీంకోర్టు ఎన్సీఈఆర్టీని మందలించిన సందర్భం చూస్తే మన కొంత న్యాయ వ్యవస్థ మీద కూడా కొంచెం అనుమానం కలుగుతుంది. ముందుగా న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో ఒక సీనియర్ న్యాయవాదిగా ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో ఫేర్ కామెంట్ చేయొచ్చు. ఒక తీర్పు మీద ఒక జడ్జిని కులం పేరు మీదనో మతం పేరు మీదనో లేకపోతే ఇతరత్ర ఆ తీర్పు రాసిన జడ్జిని ఏమైనా అంటే అది దాని కిందకి వస్తుంది తప్ప న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడితే మేము సహించము క్షమించము అంటే లాభం లేదు. స్పష్టంగా చెప్తున్నాను నేను. న్యాయ వ్యవస్థలో లోపాలు రెండు ఉన్నాయి. ఒకటేమో జాప్యము, అనవసర జాప్యము, చాలా వరకు మనకు అవినీతి. ఈ రెండు ఉన్నాయి. మా అవినీతిని గురించి ప్రశ్నిస్తారా, మీరెవరు, పాఠ్యపుస్తకాలు ఎలా పెడతారు అని మందలించింది సుప్రీంకోర్టు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ అన్నారు మహాకవి శ్రీశ్రీ. సమస్య లేదు. మీరు న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. మన భారత రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణమే రాజ్యాంగ వ్యవస్థలో మూడు అంగాలు ఉన్నాయి. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, అట్లానే మనకు న్యాయ వ్యవస్థ. ఈ మూడింటితో నాలుగోది ఫోర్త్ ఎస్టేట్ మనందరం ఉన్నాం. ప్రెస్, మీడియా, సామాజిక పౌర స్వేచ్ఛ, ఆర్టికల్ 19 క్లాస్ 1 ఇవన్నీ ఉన్నాయి. ఇందులో భాగంగా నేను ఏమంటున్నానంటే స్పష్టంగా న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతి కానీ, న్యాయ వ్యవస్థలో ఉన్న మన జాప్యాన్ని కానీ ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. దానిలో భాగంగా విద్యా వ్యవస్థకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. విద్యా వ్యవస్థ కేవలం అనుకోగల విధేయత గల పౌరులను తయారు చేయడమా, లేకపోతే ప్రశ్నించే గుణాన్ని మెరుగుపరచడమా? మన భారత రాజ్యాంగంలోనే ప్రశ్నించే గుణాన్ని పెంచాలని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలని, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని చెప్తున్నాం కదా. మరి అంతకంటే పెద్దది కాదు కదా ఇది. అందుకనే న్యాయ వ్యవస్థ కూడా తన మర్యాదను తాను కాపాడుకుంటే మర్యాద ఇంకోటి కాపాడతాడు. కానీ మేము సహించము, ఆ పాఠం తీసేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, వాళ్ళని పని పడతాము, మేము వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మేము చేస్తామంటే అది అహంకార ధోరణి అవుతున్నట్టు. న్యాయ వ్యవస్థకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అది దాటిపోవడానికి వీల్లేదు. న్యాయం సకాలంలో అందకపోతే న్యాయం అందనట్టే, జరగనట్టే అని ఉంది కదా. మరి ఆ దాని నుంచి పెట్టి మీరు జాప్యం ఉంటుంది, అవినీతి ఉంటుంది. కింది స్థాయి నుంచి మొదలుపెడితే పై స్థాయి దాకా న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది, బహిరంగంగా తెలుసు. అందుకని న్యాయ వ్యవస్థ మీద ఎవరైనా మాట్లాడదాం అనుకుంటే ఏమనుకు భయంతో మాట్లాడదు. మీ మీద గౌరవం కాదు, భక్తి అంతకంటే కాదు అంటున్నాను. రాజకీయ నాయకుల మీద మాట్లాడతారు, ఎవరి మీద వాళ్ళు మాట్లాడతారు ప్రజలు. ఎందుకైనా మంచిదని రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కూడా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడడానికి జంకుతున్నాయి అంటున్నారు. అట్లాంటి న్యాయ వ్యవస్థ స్వాతంత్రం దెబ్బతీసి ఏ చర్యనైనా సహించరు, క్షమించరు. ప్రజాస్వామ్యయుతంగా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా మనం అడగాల్సింది అంటున్నాను. కింది స్థాయి న్యాయవాదులు, న్యాయమూర్తులు కింది స్థాయి తప్పు చేస్తే ఈజీగా గుర్తించగలుగుతాం. నేను మఫ్సల్ కోర్టులో నుంచి మొదలుపెడితే పైకి దాకా కోర్టులో ప్రాక్టీస్ చేసినవాడిని. కింది స్థాయిలో చూసుకుంటే న్యాయ వ్యవస్థలో ఒక జడ్జి కానీ ఎవరైనా పక్క ఇంటికి పోయినా, లేకుంటే ఒక వకీల్ ఇంటికి పోయినా టక్కున బయటపడుతుంది. కానీ పై స్థాయి మన ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వారు ఎవరింటికి పోతున్నారు, ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుస్తుందా? నగరంలో ఉంటే ఎవరికి తెలియకుండా జీవించు అన్నట్టు, నగరంలో ఉంటే ఏం తెలియదు కూడా అంటున్నాను నేను. అదే అంటున్నాను నేను. పై స్థాయి న్యాయమూర్తులలో చూసుకుంటే మనకు చాలా వరకు మీరు వారి ఆఫీస్ అంతకుముందు అదే కోర్టులో ఉంటుంది, వాళ్ళ ఎంపిక అదే కోర్టుకు న్యాయమూర్తిగా అవుతారు. ఆ తర్వాత ఒకరి కేసులు ఒకరు చూసుకుంటున్నారు. బహిరంగ రహస్యమే కదా. ఏ బెంచ్ ముందుకు మా కేసు పోవాలి, ఏ బెంచ్ ముందు అయితే మన న్యాయం జరుగుద్దని చెప్పి ఆ వకీళ్ళే బహిరంగంగా కామెంట్ చేసుకుంటే దాన్ని ఆపగలుగుతామా? గోడకు చెవులు ఉంటాయి కదా. అందుకనే న్యాయమూర్తుల నియామకమే తప్పు ఉందంటున్నాను. కింది స్థాయి న్యాయాధికారుల నియామకం అంతా కూడా చాలా వరకు పారదర్శకంగా జరుగుతుంది. పరీక్షలు ఉంటాయి, వాటికి అన్ని రకాలుగా ఉంటాయి. కానీ సీనియారిటీ ప్రాతిపదికన లేకపోతే కేంద్రంలో గాడ్ ఫాదర్లు ఉంటే తప్ప న్యాయమూర్తుల నియామకం జరుగుతలేదు కదా. పై స్థాయి కోర్టులో, హైకోర్టులలో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎట్లా అవుతున్నారు? మీరు సీనియారిటీ ప్రాతిపదిక మీద. కింది స్థాయి మాత్రం 3 ఏళ్ల సర్వీస్ ఉంటేనే మీరు డీజీపీలు, ఏజీపీలు ఇట్లాంటివి కావాలని మీరు అంటున్నారే కింది స్థాయి ఉద్యోగులందరికీ కూడా, రాష్ట్ర స్థాయి ఉద్యోగులందరికీ కూడా. అటువంటి మీరు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పర్మనెంట్ లేదు కదా. మీరు ఒక్క రోజున్నా మీరు ప్రధాన న్యాయమూర్తికి కూర్చోవాలి, వెళ్ళిపోవాలి, అంతే కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఒకరికో న్యాయం మనకో న్యాయం ఉండదు, అందరికీ ఒకే న్యాయం ఉండాలి. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే న్యాయమూర్తుల నియామకంలో
కొలీజియం సిస్టమ్ లోపాలు ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం చేతిలో పోవద్దని కూడా కోరుకునేవాడు. న్యాయమూర్తుల నియామకం పద్ధతి ఎట్లా ఉండాలి? అంతకుముందు ప్రభుత్వం చట్టం చేసింది. దానిలో ఏం చేసిందంటే మీకు న్యాయమూర్తుల నియామకానికి సర్వీస్ కమిషన్ ఎట్లాగో దానికి మనకు జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయమన్నది. చేయలే కదా. దాన్ని తిరస్కరించుకుంటూ మీ చట్టాన్ని మీరు దాన్ని తిరస్కరించి రద్దు చేశారు, వద్దన్నారు. అంటే మీ ఇష్టం ఉన్నట్టు న్యాయమూర్తుల నియామకం జరగాలనుకుంటున్నారు. కొలీజియం సిస్టంలో తప్పులు ఉన్నాయి. అట్లా కూడా ప్రభుత్వ జోక్యం కూడా అనుమతించరు. కానీ మిగతా అన్ని ఉద్యోగాలకు ఇట్లాంటి పరీక్షలు జరుగుతాయో న్యాయమూర్తుల ఎంపిక, హైకోర్టు మళ్ళా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక పరీక్షలు జరగకపోతే ఎట్లా అంటున్నాను. కేవలం సీనియార్టో లేకపోతే గాడ్ ఫాదర్లు ఉంటే వచ్చేస్తారా? మీ నియామకం కూడా మీరు పంపిందే కదా రాష్ట్రపతి ఆమోదించేది, లా మినిస్టర్ నుంచి పోయేది. ఇప్పుడున్న 3-1 కమిటీలో కూడా మీరున్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, న్యాయశాఖ మంత్రి ఉన్నారు కదా. మరి ఇంకేం కావాలి? అది కాకుండా మేము అంటున్నామంటే సర్వీస్ కమిషన్ రూల్స్ ఎట్లా ఉంటాయో మీకు కూడా అది వర్తించాలంటున్నాను. ఒక అత్యున్నతమైన కమిటీ ఉండాలంటున్నాను. అందులో మీరు కూడా ఉండండి, ఎవరు వద్దన్నారు. కనుక నియామకం తప్పుగా ఉండి మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ న్యాయ వ్యవస్థలో కూడా తమను తాము నియమించుకొని తమ కాళ్ళకు తామే మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ అనే చట్టం ఎక్కడ లేదు, మన దగ్గర తప్ప. అందుకని భారతీయ న్యాయమూర్తులు ఆలోచన చేయండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే స్పష్టంగా మీ నియామకాలు కూడా పారదర్శకంగా ఉంటారు. ప్రభుత్వ జోక్యం లేకున్నా సరే ఒక కమిటీ ముందు పెట్టండి. మేముందంటే మీరు ఇప్పుడున్న కొలీజియంకు తోడు, ఇప్పుడున్న పద్ధతికి తోడు ఇంకొక 4 నిష్పక్షపాతమైన వ్యక్తులు దేశంలో నలుగురు దొరకరా, 3 దొరకరా, వాళ్ళు కూడా పెట్టండి. చాలా రెప్యూటెడ్ పర్సన్స్, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పెట్టుకోండి. అందుకని మీ నియామకం తప్పుకోండి. అవినీతి జాప్యం గురించి ప్రశ్నిస్తే చాలా ఈ మాటలు మీకు కష్టం కలిగిస్తున్నాయి కదా. మరి మిగతా వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ చేయొచ్చా? మీరు అన్ని వ్యవస్థల గురించి కామెంట్ చేస్తున్నారే, మరి మీ వ్యవస్థ గురించి ముట్టుకోవద్దు, నన్ను అంటుకోకు నామాల కాకి అని మీరు అంటే ఎట్లా అంటున్నాను నేను? సమస్య లేదు. అందుకనే అన్ని వ్యవస్థల గురించి ప్రశ్నించే అధికారం, ఫేర్ కామెంట్ చేసే అధికారం ప్రజలకు ఉన్నది. అట్లా నీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటే ఏది పడితే మాట్లాడడానికి వీలు లేదు. మీరు అనేది కరెక్ట్. కానీ దాన్ని ఎవరి పరిమితిలో ఉండాలి. అందుకని చిన్నప్పుడు నేను ఒక కథ చదువుకున్నాను. ఎవరి స్వేచ్ఛ వారి ముక్కు వారికే పరిమితం. అవును, మా స్వేచ్ఛ మా ముక్కు వారికే పరిమితం. కర్రసాము కత్తిసాము చేసి రోడ్ల మీద తిరుగుదాం అని అంటలేము. ముక్కు అన్నిటికన్నా శరీరంగాల ముందుకుంటుంది కనుక దానికి పరిమితం చేశారు. ఇప్పుడు కూడా అంటున్నాను ఏంటంటే మీరు ఎన్సీఆర్టీని నిందించే ముందు ఆ పుస్తకంలో ఏముంది చదవండి. అందులో నిజంగా అభ్యంతరకరాలు ఉంటే తప్పనిసరి నేను కూడా అంటాను, తీసేయాల్సింది. కానీ మా అవినీతిని ప్రశ్నిస్తారా, అవినీతి గురించి మాట్లాంశాలు చేరుస్తారా అంటే ప్రజలను ప్రశ్నించే పౌరులు తయారు చేద్దామా, గుడ్డి నమ్మకాలతో తయారు చేద్దామా అని ఆలోచించాల్సిన బాధ్యత, హక్కు, అవకాశం, అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని విజ్ఞప్తి చేస్తూ మీరు ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలి. తప్పనిసరి ప్రశ్నించే అధికారాన్ని ప్రజలు ప్రోత్సహించాలి. మీ పారదర్శకంగా జవాబుదారితనంతో కూడా ఈ న్యాయ వ్యవస్థ పనిచేయాలని కోరుకుంటున్నాను.